ఏంటి ఇలా తాగుతున్నాను అనుకుంటున్నారా? బనానా మిల్క్ షేక్ అండి. ఒక్కసారి నా స్టైల్‌లో ఇలా చేసుకొని తాగండి. చాలా అంటే చాలా బావుంటది. హాయ్ గైస్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేనైతే ఇది కంప్లీట్‌గా నా స్టైల్‌లో చేస్తున్నా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బనానా పీసెస్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసుకోవాలి. నేను ముందు కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, కాజు. ఇప్పుడు ఇందులో హనీ వేసుకుంటున్నా అండి. షుగర్ అయితే నేను వేసుకోవట్లేదు. షుగర్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. ఇప్పుడు నేను ఇందులో కాచి చల్లార్చబెట్టిన పాలు వేసుకుంటున్నా. తర్వాత ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నా అండి. తర్వాత ఇది మంచిగా మిక్సీ చేసి ఒక గ్లాస్‌లో వేసేసుకోవాలి. తర్వాత నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నా కదండీ! ఆ స్లైసెస్‌ని ఇప్పుడు గార్నిష్ చేస్తున్నా. ఒక్కసారి ఇలా చేసుకొని తాగండి. ఇది ఎక్కువ టైం గూడా తీసుకోదు. ఒక్కసారి చేసుకొని తాగండి. చాలా అంటే చాలా బావుంటది. ఒక్కసారి ట్రై చేసేయండి. ఏంటి ఇలా తాగుతున్నాను అనుకుంటున్నారా? బనానా మిల్క్ షేక్ అండి. ఒక్కసారి నా స్టైల్‌లో ఇలా చేసుకొని తాగండి. చాలా అంటే చాలా బావుంటది. హాయ్ గైస్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేనైతే ఇది కంప్లీట్‌గా నా స్టైల్‌లో చేస్తున్నా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బనానా పీసెస్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసుకోవాలి. నేను ముందు కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, కాజు. ఇప్పుడు ఇందులో హనీ వేసుకుంటున్నా అండి. షుగర్ అయితే నేను వేసుకోవట్లేదు. షుగర్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. ఇప్పుడు నేను ఇందులో కాచి చల్లార్చబెట్టిన పాలు వేసుకుంటున్నా. తర్వాత ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నా అండి. తర్వాత ఇది మంచిగా మిక్సీ చేసి ఒక గ్లాస్‌లో వేసేసుకోవాలి. తర్వాత నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నా కదండీ! ఆ స్లైసెస్‌ని ఇప్పుడు గార్నిష్ చేస్తున్నా. ఒక్కసారి ఇలా చేసుకొని తాగండి. ఇది ఎక్కువ టైం గూడా తీసుకోదు. ఒక్కసారి చేసుకొని తాగండి. చాలా అంటే చాలా బావుంటది.